ఆలయ ధర్మకర్తలందరూ కలిసి అమ్మవారికి బంగారు కిరీటం చేయందని చెప్తే 21 లక్షలు పెట్టి బంగారు కిరీటం చేయించి దాంట్లో 14 లక్షల రూపాయలు నేను ఇచ్చాను. అలాగే సత్యనారాయణ స్వామి వారి గుడికి 45 లక్షల రూపాయలు ఇచ్చి శిఖరాలు పూర్తిగా రూపాయల చొప్పున విరాళాలు ఇస్తూ ఈ రోజు వరకు 6 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. అంటే శ్రీరంగపట్నంలో 15 లక్షల రూపాయలు, కోరుకొండలో కూడా 15 లక్షల రూపాయలు. ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా కానీ, ఏ ఆలయానికి అడిగినా కానీ లేదు అనకుండా డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. నేను చేసిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఆడవాళ్ళల్లో మహిళా చైతన్యం తీసుకురావాలని చెప్పి బంగారు వరలక్ష్మి కానుక అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రతి శ్రావణ మాసంలోని మొదటి సంవత్సరం 110 1 లక్ష్మి 1 గ్రాము రూపుని శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వ్రతం చేసుకోవడానికి 3000 మందిని మా గోకవరం గ్రామంలో పేర్లు నమోదు చేసుకుని 110 మందికి 5500 రూపాయలు విలువ కలిగే ఒక్కొక్క గ్రాము బంగారాన్ని వరలక్ష్మి రూపుని ఇవ్వడం జరిగింది. ఆ డ్రాలో తీసిన తర్వాత చాలామంది పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చి, సార్ మా జీవితంలో ఇప్పుడు మేము బంగారం చూడలేదు, అలాంటిది ఈ రోజున మేము బంగారు వరలక్ష్మి రూపుతో మేము వ్రతం చేసుకుంటామని చెప్తే నాకు అనిపించింది అని చెప్పారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పోయిన సంవత్సరం 17,000 మందిని జగ్గంపేట, రాజానగరం, అలాగే రంపచోడవరం నియోజకవర్గాల్లో 17,000 మందిని రిజిస్ట్రేషన్ చేసుకుని ఆడవాళ్ళ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని 1/2 కేజీ బంగారం అంటే 500 గ్రాముల బంగారాన్ని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఈ 3 నియోజకవర్గాల్లో ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలా విశేషం ఏంటంటే ముస్లిమ్స్ మహిళలకి, క్రిస్టియన్ మహిళలకు కూడా జరిగితే వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. అంటే భారతీయుల్లో హైందవ ధర్మం, హైందవ రక్తం ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే మేము చేసిన ఇంకో ముఖ్య కారణం అంటే ప్రతి జాతరలో కూడా అమ్మవారి జాతరలకి పట్టు చీరలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా నేను చాలా సంతోషపడుతున్న విషయం ఏంటంటే మన అడప నరసింహమూర్తి గారు నన్ను బూరుపూడి గ్రామానికి నేను పరిచయం చేస్తానండి, పాదాలమ్మ గుడి మేము కట్టించారు 16 లక్షల రూపాయలు పెట్టి, నేను బూరుపూడి గ్రామానికి నేను మాత్రమే పరిచయం చేస్తానని చెప్పి నన్ను ప్రత్యేకించి ఆహ్వానించినందుకు వారికి, అలాగే ఆలయ ధర్మకర్త పేరు నమోదు చేసుకుంటే మీకు రిసీట్ బుక్లు ఇస్తారు. నమోదు చేసుకుంటే అన్నదానం జరిగే రోజున 4వ తారీఖు నాడు మంగళవారం ఇప్పుడు వచ్చింది. ఆ రోజున మీ డ్రా తీసి ఒక 100 పట్టు చీరల దాకా, ఇంకా పైనే, ఇంకా జనం ఎక్కువ వస్తే ఇంకా పైనే మీకు అందరికి కూడా అమ్మవారి ప్రసాదంగా పట్టు చీరలు ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడే. ఇది కాకుండా నేను చేస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమం, నేను గర్వపడుతున్న కార్యక్రమం ఏంటంటే ఎవరైనా భర్త చనిపోయిన స్త్రీ, అలాగే భర్త మంచం మీద అనారోగ్యంతో పడుతున్న స్త్రీ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో వాళ్ళ కుటుంబ సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 20 కేజీల బియ్యం వరకు ప్రతి నెల 110 కుటుంబాలకు ఇప్పుడు దాకా మేము బియ్యం ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకనంటే ఒక అనాథ మహిళ పిల్లలతో బాధపడుతూ ఆకలితో ఉండడం అనేది జరగకూడదని చెప్పి ఈ కార్యక్రమం చేస్తూ మేము ఇంకా కూడా ఎవరు వస్తున్నా కూడా మా రామసేన కార్యాలయానికి వచ్చి సహాయం అడిగితే ఇప్పుడు దాకా లేదనకుండా చేస్తూ వచ్చాం. ఇదంతా కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం. అలాగే మీరు చాలామంది భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ అని చెప్పి అనుకుంటారు. భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ. అందులో క్రిస్టియన్ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, హిందువులు ఉండొచ్చు, కానీ మన ధర్మాన్ని కాపాడుకోవాలి. నేను మహిళలందరికీ చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. మన భారతీయ సంస్కృతి మీద విదేశాల